వందలు వందలు పెట్టి బయట కొనడం కన్నా కాసేపు కష్టపడితే బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ వచ్చింది. దీన్ని చేయడం కోసం మొన్న క్రాఫ్ట్ లో మిగిలిపోయిన న్యూస్ పేపర్ స్టిక్స్, ఇయర్ బడ్స్, ఇంకా కలర్ పేపర్స్, ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నా. ఇయర్ బడ్స్ కి మాత్రం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఎల్లో కలర్ వేసేసిన. తర్వాత మనం నార్మల్ గా ఫ్లవర్ రెడీ చేసుకుంటాం కదా, పేపర్ ఫ్లవర్ సేమ్ అలానే కట్ చేసి దానికి మిడిల్ కట్ చేసుకున్నా. తర్వాత 4 పెటల్స్ లో ఒక పెటల్ ని హాఫ్ కి కట్ చేసి గమ్ పెట్టి నీట్ గా అతికించుకుంటే ఇలా 3 పెటల్స్ లో చిన్న పువ్వులాగా వస్తుంది అన్నమాట, మొగ్గలాగా. అందులో ఇయర్ బడ్ ని హాఫ్ కి కట్ చేసి దాన్ని మిడిల్ లో స్టిగ్మా లాగా పెట్టా అనమాట. ఇలాంటి ఫ్లవర్స్ తయారు చేయడానికి నేను వైలెట్ కలర్ అను పింక్ తీసుకున్నా. అండ్ ఇచ్చుకున్నట్టు ఉండడానికి కత్తెరతో కొంచెం షేప్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఒక 3 స్టిక్స్ గ్రీన్ కలర్ వి తీసుకొని దానికి మిడిల్ లో గమ్ పెట్టేసి ఫ్లవర్స్ అతికించా. చుట్టూ అతికించుకోవడమే అనమాట, అక్కడొకటి చూసుకొని. మీకు కావాలంటే లీవ్స్ కూడా అతికించుకోవచ్చు, కానీ ఇలా అయితేనే సింపుల్ గా ఉండిద్దని నేను ఇలా అతికిచ్చేసా. తర్వాత కింద ఫ్లవర్ పాట్ లా ఉండడానికి ఒక కార్డ్బోర్డ్ ని ట్రయాంగిల్ షేప్ లో అతికించుకున్నా. దానికి పేపర్ స్టిక్స్ అయితే సైజ్ చూసుకొని అతికించుకున్నా అన్నమాట. తర్వాత దానికి చుట్టూ అతికించేసి బ్లాక్ కలర్ తో అయితే కలరింగ్ చేసేసిన మొత్తం. అంతే, మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ దాంట్లో వేసుకోవడమే. చూడండి అసలు ఎంత క్యూట్ ఉందో. మీకు కావాలంటే ఇలాంటివే పెద్దవి చేసుకొని కూడా ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు. లైక్ చేసి కామెంట్ చేయండి.